ఓకే బాబాయ్, చలపతి బాబాయ్, మైక్ మీ చేతిలోకి రావడానికి ఉవ్విళ్ళు ఊరుతోంది. చెప్పండి బాబాయ్. నువ్వు ఉన్నావు కాబట్టి. థ్యాంక్ యూ బాబాయ్. లేకపోతే ఇటు రాదు బాబాయ్. ఈ మేమందరం మిమ్మల్ని ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తూ ఉంటాం. మరి ఇందులో మీరు బాబాయ్యా? సినిమా చూస్తే తెలుస్తుంది. బాబాయ్ అంటావో తండ్రి అంటావో సినిమాలో తెలుస్తుంది. సస్పెన్స్ క్యారెక్టర్. ఓకే. పిక్చర్ త్రూ అవుట్ ఉంటుంది. విష్ యూ ఆల్ సక్సెస్ టు ఆల్ పిక్చర్ యూనిట్, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. రత్నం గారు, మీ విషెస్ టు మెగా పవర్ స్టార్. థ్యాంక్ యూ సుమ గారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడకూడదండి, ఎందుకంటే రాసిన జనాలకు తెలిసిపోకూడదు. ఇప్పుడు ముందు సినిమాకు ముందు ఏమంటే అందరికి అక్కడ మా అమ్మాయిలే బెటర్ చూసారా? అవునండి, వాళ్ళు అసలు ఎంత చక్కగా వాళ్ళు మనసు విప్పి మాట్లాడి విషయాలన్నీ చెప్పి వాళ్ళకి లొకేషన్ కూడా వదిలిపెట్టాలని లేదని చెప్పారు. కాదు సుమ గారు, వాళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళు యాక్ట్ చేశారు కాబట్టి చెప్పుకోవచ్చు. నేను ఏం చెప్పినా అది ఇప్పుడు జనాలకు తెలిసిపోతే రేపు చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఓకే, అందుకని మీరు సో రైటింగ్ పరంగా ఏం చెప్పట్లేదు. మరి మన మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్తారా? అద్భుతమైన క్యారెక్టర్ అండి రామ్ చరణ్ గారిది. రంగస్థలం తర్వాత మళ్ళీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇంత గొప్ప క్యారెక్టర్ బోయపాటి గారు చేయించారండి. చాలా గర్వంగా వస్తారు. సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టుబోతారు.